క్రైస్తవులు హోలీ పండుగ జరుపుకోవచ్చా? చాలా మందికి హోలీ అంటే కేవలం రంగుల పండుగ, సరదా ఆటలు మాత్రమే అనిపిస్తుంది. కానీ హోలీ వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. హోలీ అనేది భారతదేశంలో ఎంతో ప్రసిద్ధమైన పండుగ. చిన్నల నుండి పెద్దల వరకు అందరూ ఆనందంగా జరుపుకుంటారు. కానీ ఈ పండుగ హిందూ పురాణాలకు సంబంధించినది అనే విషయం చాలా మంది గమనించరు. హోలీకి ముందు రోజు రాత్రి జరిగేది హోలికా దహనం. ఈ ఆచారం ప్రహ్లాదుడు హోలిక అనే హిందూ పురాణ కథతో ముడిపడి ఉంది. అంటే హోలీ కేవలం రంగుల ఆట కాదు, దాని వెనుక మతపరమైన ఆచారాలు, విశ్వాసాలు ఉన్నాయి. ఇతర దేవతలను ఆరాధించకూడదని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. లోకానికి మనకి సంబంధం లేదు, లోకం నుండి దేవుడు మనల్ని వేర్పరిచాడు. అలాంటప్పుడు మనం లోకాచారాలు పాటించడం ఖచ్చితంగా తప్పే. అందరితో కలిసి ఉండడం క్రైస్తవ్యమే, కానీ ఇతరులు ఏమనుకుంటారో అనే భావంతో చేసే ఆచారాలు మనలను దేవునికి దగ్గర చేయవు. అవి మెల్లగా మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవుని నుండి మనల్ని దూరం చేసే ఏ ఆచారమైనా, ఏ పండుగ అయినా మన విశ్వాస జీవితంలో వాటికి స్థానం ఉండకూడదు.